అథ 63 सर्गः ततो मूर्ध्ना निपतितं वानरं वानरर्षभः दृष्ट्वैवोद्विग्नो हृदयो వాక్యమేతదువాచః. తర్వాత తన పాదములపై తల ఉంచి నమస్కరిస్తున్న దధిముఖుణ్ణి చూడగానే వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు బాధ చెందిన మనసుతో ఇలా పలికాడు. ఉత్తిష్టోత్తిష్ట కస్మాత్వం పాదయోః పతితో మమ అభయంతే భవేద్వేరా సర్వమేవాభిధీయతాం. ఓ వీరుడా, లెమ్ము లెమ్ము, నీవు నా పాదాలపై ఎందుకు పడ్డావు? నీకు అభయం ఇస్తున్నాను. ఏమి జరిగిందో అంతా వివరంగా చెప్పు. సాతు విశ్వాతస్తేన సుగ్రీవేణ మహాత్మనా ఉస్తాయ సుమహాప్రాజ్ఞో వాక్యం దధిముఖో బ్రవీత్. మహాత్ముడైన సుగ్రీవుడు ఈ విధంగా నమ్మకం కలిగించగానే చాలా బుద్ధిమంతుడైన దధిముఖుడు లేచి ఈ విధంగా పలికాడు. నైవరుక్షరసారాజన్న త్వయా నాపి వాలినా వనం నిసృష్ట పూర్వం హి భక్షితం తచ్చ వానరైః. రాజా, మధువనమును నీ తండ్రి అయిన వృక్షరస్సు కాని నీవు కాని వాలి కాని స్వేచ్ఛగా అనుభవించటానికై పూర్వం ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదు కదా. ఆ మధువనాన్ని వానరులు భక్షించి వేసేశారు. ఏభిః ప్రదర్శితాచ్చైవ వానరా వనరక్షిభిః మధున్యచింతయిత్యేమాన్ భక్షయంతి విబంతి చ. ఈ వనరక్షకులు వారిని అడ్డుకొనగా వానరులు వీళ్లను లెక్క చేయకుండా మధుని తినివేస్తున్నారు, తాగేస్తున్నారు. శిష్టమత్రాపవిద్యంతి భక్షయంతి తథా పరే నివార్యమాణాస్తే సర్వే భ్రువో వై దర్శయంతి. కొందరు తాగగా మిగిలిన దాన్ని పారవేస్తున్నారు, కొందరు దాన్ని తీసుకుని మళ్ళా తింటున్నారు. మేము వాళ్ళని నివారిస్తుంటే కోపంతో కనుబొమ్మలు విరుస్తున్నారు. ఇమేహి సంరబ్ధ తరాస్తథా తైః సంప్రదర్శితాః వారయంతో వనతస్మాత్ క్రుద్ధైర్వానర పుంగవైః. ఈ వనపాలకులు తొందరగా వెళ్లి వాళ్ళని నివారిస్తుంటే ఆ వానర శ్రేష్ఠులు కోపంతో వీళ్ళనందరినీ చాలా బెదిరించారు. తతస్థైః బహుభిః వీరైః వానరైర్వానరర్షభ సంరక్తనైనైః గార్ధరయః ప్రవిచాలితాః. ఓ వానర శ్రేష్ఠ, అప్పుడు కోపం చేత ఎర్రనైన కన్నులతో అధిక సంఖ్యలో ఉన్న వీరులైన వానరులు వనరక్షకుల్ని తరిమేశారు. పాణిభిః నిహతాః కేచిత్ కేచిజ్జానుభిః రాహతాః ప్రకృష్టాచ్చ యథా కామం దేవమార్గం చ దర్శితాః. ఆ వానరులు ఈ వనరక్షకుల్లో కొందరిని చేతులతో కొట్టారు, కొందరిని మోకాళ్ళతో పొడి చేశారు, ఇష్టం వచ్చినట్లు ఈడ్చి గుహ్య ప్రదేశాన్ని కూడా చూపించారు. ఏవమేతే హతాసూరాస్త్వయి తిష్టతి భర్తరి కృష్ణం మధువనం చైవ ప్రకామంతైః ప్రభక్షతే. నీవు ప్రభువుగా ఉండగా కూడా సూర్యులైన ఈ వనరక్షకులను ఆ వానరులు ఈ విధంగా కొట్టడం, మధువును పూర్తిగా భక్షించేయడం ఏమీ బాగోలేదు. ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభం అపృచ్ఛత్తం మహాప్రాజ్ఞో లక్ష్మణః పరవీరః. దధిముఖుడు ఈ విధంగా సుగ్రీవునకు విన్నపం చేస్తుండగా మహాబుద్ధిశాలి శత్రువీర సంహారకుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. కిమయం వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థితః కంచార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్. రాజా, వనపాలకుడైన ఈ వానరుడు ఎందుకొచ్చాడు? ఇతడు బాధపడుతూ ఏదో విషయాన్ని గూర్చి చెబుతున్నాడు. అది ఏంటి? ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనా లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదః. మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విన్న సుగ్రీవుడు
ఈ విధంగా లక్ష్మణుడికి బదులు చెప్తున్నాడు. ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరోదతి ముఖ కపి అంగద ప్రముఖైర్వీరైర్భక్షితం మధు వానరై విచిత్య దక్షిణామాశ మాగతైర్హరిపుంగవై. పూజనీయుడవైన లక్ష్మణ, ఈ దధిముఖుడు దక్షిణ దిక్కు వెదికి తిరిగి వచ్చిన వానర శ్రేష్ఠులు వీరులు అయిన అంగదాది వానరులు మధువుని తినివేశారని చెప్పుతున్నాడు. నైషామకృత్యానామీదృశః స్యాత్ ఉపక్రమః ఆగతైశ్చ పరిమిదితం యథా మధువనం హితైః దర్శితం చ వనం కృష్ణా ఉపయుక్తం చ వానరైః. తిరిగి వచ్చిన వానరులు మధువనాన్ని ఆక్రమించి దాన్ని పాడు చేసి దానిలో ఉన్న మధువునంతా త్రాగి ఉన్నారంటే తాము వెళ్లిన పని సఫలం కాకపోతే వారు ఈ విధంగా ప్రవర్తించరు. వనం యదాభిపన్నాస్తే సాధితం కర్మ వానరైః దృష్టాదేవి న సందేహో నాన్యేన హనుమత. వానరులు మధువనాన్ని ఆక్రమించారంటే వానరులు పని సాధించే ఉంటారు, సందేహం లేదు. దేవి కనపడింది, మరెవ్వరో కాదు, హనుమంతుడే ఆ దేవిని చూసి ఉంటాడు. నహన్యన్యః సాధనే హేతుః కర్మణోస్య హనుమతః కార్యసిద్ధిర్మతిచ్చైవ తస్మిన్ వానర పుంగవే వ్యవసాయస్య వీర్యం చ శృతం చాపి ప్రతిష్ఠితం. హనుమంతుడు తప్ప మరెవ్వరూ ఈ పనిని సాధించలేరు. వానర శ్రేష్ఠుడైన హనుమంతునిలో కార్యసిద్ధి, ఆలోచన శక్తి, ప్రయత్నము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము మొదలైన అనేక మంచి లక్షణాలు స్థిరంగా ఉన్నాయి. జాంబవాన్యత్ర నేతాస్యాంగదస్య మహాబలః హనుమాంచాప్యతిష్ఠాత నతస్య గతిరన్యథా. ఏ కార్య సాధనమునందు జాంబవంతుడు, మహాబలశాలైన అంగదుడు నాయకులుగా ఉంటారో, హనుమంతుడు అధ్యక్షుడుగా ఉంటాడో అది తప్పక సఫలం అవుతుంది, కాని మరొక విధంగా కాజాలదు. అంగద ప్రముఖైర్వీరైర్హతం మధువనం కిల వారయంతస్య సహితా స్తథా జానుభిరాహతాః. అంగదుడు మొదలైన వీరులు మధువనాన్ని భగ్నం చేశారట. వనపాలకులందరూ కలిసి నివారిస్తే వాళ్ళని మోకాలతో కొడిచారట. ఏతదర్థం మయం ప్రాప్తో వక్తుం మధురవాగిహ నామ్నా దధిముఖో నామా హరిః ప్రఖ్యాత విక్రమః. ప్రసిద్ధమైన పరాక్రమము గల దధిముఖుడనే వానరుడు ఈ విషయాన్నే చెప్పటానికై మనందరికీ ఆనందాన్ని కలిగించే మధురమైన వాక్కు పలుకుతూ ఇక్కడికి వచ్చాడు. దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్య తత్వతః అభిగమ్య తథా సర్వే పిబంతి మధువానరాః. ఓ మహాబాహు లక్ష్మణ, సీత జాడ తెలిసినదను సత్యాన్ని తెలుసుకో. ఎందుచేతంటే వానరులందరూ చేరి మధు తాగుతున్నారు. నచాప్య దృష్ట్వా వైదేహీం విశ్రుతాః పురుషర్షభా వనం దత్త వరం దివ్యం దర్శయేయుః వనౌకసః. ఓ పురుష శ్రేష్ఠ హనుమంత, కీర్తిమంతులైన హనుమదాది వానరులు సీతను చూడకపోతే ఎవ్వరూ ప్రవేశించకూడదు అను నియమంతో కాపాడబడుతున్న ఆ ఉత్తమమైన వధువనాన్ని ఆక్రమించదు. తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహ రాఘవః శ్రుత్వా కర్ణం సుఖాం వాణీం సుగ్రీవవదనాచ్యుతాం. హనుమంతుడు మరియు వానర సైన్యం సీతాదేవిని కనుగొనకపోతే ఇటువంటి పని వాళ్ళు చెయ్యలేరు. ఆ దివ్యవనాన్ని వారు ధ్వంసం చేసి ఉండరు. శ్రుత్వా కర్ణ సుఖం వాచం సుగ్రీవ వచనాచ్యుతం ప్రాహృష్యత భృశం రామో లక్ష్మణస్య మహాబలః శ్రుత్వా దధిముఖస్వేదం సుగ్రీవస్తు ప్రహృష్య చ వనపాలం పునర్వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత
సీతాదేవి జాడ తెలిసిందనేటువంటి వార్తను సుగ్రీవుడు రాముడికి లక్ష్మణుడికి చెప్పాడు. ఆ వార్త వాళ్ళిద్దరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా ఆ వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దధుముఖుడు తన వద్దకు వచ్చిన వానరులు మధువనాన్ని ఎలా అనుభవించారో, సీతమ్మ జాడ ఎలా తెలిసిందో వివరంగా చెబితే సుగ్రీవుడు ఆ వార్తకు ఎంతగానో సంతోషించాడు. వెంటనే అతను తన వనపాలకుడు సమాధానం ఇచ్చి తర్వాతి కార్యాన్ని చేయటానికి సిద్ధమయ్యాడు. ప్రీతోస్మి సోహం యదుక్తం వనం తైః కృతకర్మభిః మర్షితం మర్షణీయం చ చేష్టితం కృతకర్మణాం. గొప్ప కార్యాన్ని సాధించినటువంటి ఆ వానరులు మధువనంలో చేసిన పనిని గురించి మీరు నాకు అంతా వివరంగా చెప్పారు. అటువంటి కార్యసాధకులైనటువంటి వానరుల ప్రవర్తనను నేను ఎంతో సంతోషంతో క్షమించేశాను. ఎందుకంటే వారి పని క్షమించదగినది కాబట్టి. ఇచ్చామి శీఘ్రం హనుమత్ ప్రధానాన్ శ్రేఖాన్ మృగాంతః సద్గజరాజదర్శాన్ ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం శ్రోతుం చ సీతాధిగమే ప్రయత్నం. హనుమంతుడు మొదలైన ముఖ్యులైనటువంటి వానర వీరులను, అలాగే వానరరాజైన సుగ్రీవుడు మొదలైన వారిని వెంటనే చూడాలనుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణులతో కలిసి వారు కృతకృత్యులై తిరిగి రావటం చూడాలని, అలాగే సీతాదేవిని కనుగొనటం విషయంలో వానరులందరూ చేసిన ప్రయత్నాల గురించి వినాలని నేను ఆశపడుతున్నాను. ప్రీతి సీతాక్ష సంప్రహృష్టా కుమార దృష్ట్వా సిద్ధార్థ వానరాణాం చ రాజా అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా బాహోరసన్నాం సోతి మాత్రం ననంద. సీతాదేవిని చూసిన ఆనందంతో మెరుస్తున్న కన్నుల గలవాళ్ళు, అత్యంత సంతోషంతో ఉన్నవాళ్ళు అయినటువంటి రామలక్ష్మణులు తమ కార్యం సిద్ధించినట్లుగా భావించి వానర వీరుల్ని చూశారు. ఆ వానర వీరులందరూ సంతోష సూచకమైన శరీర కదలికలతో తాము అనుకున్న పని పూర్తి చేశామని తెలియచేస్తుంటే శ్రీరామచంద్రుడు ఎంతో ఆనందాన్ని పొందాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 63 सर्गः।